అందరికీ షులో ప్రార్థన. సర్వోన్నతుడుకు తండ్రి, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నిన్న నేడు నిరంతర ఏకరీతి గల తండ్రి, మీ ఘనమైన నామముకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాల సమయమున మమ్మను జీవింపచేసి తండ్రి, నీ యొక్క వాక్యమును ధ్యానించగలిగే మనసులను, ఆలోచనలను అనుగ్రహించి మేము బలపరచుకోవటానికి మా మనోనేత్రములు వెలిగించే తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీరు వెలిగించినట్టు ఇటువంటి ఆ మనోనేత్రములు మేము ఆర్పివేసుకోకుండా తండ్రి, ఆ యొక్క జ్ఞానముతో, ఆత్మతో, సత్యముతో నిన్ను ఆరాధించే వారిగా జీవింపచేయమని ఈ మా మనవుడు, మా రక్షకుడు, మొచ్చుకున్న నజరేయుడైన యెషువా మెస్సీయ నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించేలా, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించేలా. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ అధ్యాయంలో యెహోషువ వారు ఇజ్రాయేలీయులను అందరినీ షెకెములో ఎలోహిం వారి సన్నిధిలో నిలవబెట్టి ఈ విధముగా తెలియజేస్తూ ఉన్నాడు. అబ్రహామునకును నాహోరునకును తండ్రి అయిన తేరాహు కుటుంబీకులు వారు ఇతర దేవతలను యూఫ్రటీస్ నది అద్దరినే ఇతర దేవతలను అనుసరిస్తూ ఉన్న వారిని కానానులో తీసుకువచ్చి వారి సంతానమును నేను విస్తరింప చేశాను. ఎలోహిం వారు విస్తరింప చేశాడు. షెయేరు మన్యమునేమో ఏషావుకు, యాకోబేమో ఐగుప్తులకు పోయి నివసించారు. మోషే అహరోనులను పంపించి ఐగుప్తులో ఉన్నటువంటి మిమ్మును వారి ఐగుప్తుల నుంచి విడిపించి ఐగుప్తులను నాశనం చేశాను. అలాగనే మీరు ఐగుప్తులను విడిచిపోయేటప్పుడు మళ్ళీ తిరిగి వారు మీ మీదకి వస్తున్నప్పుడు
ఐగుప్తీయులకును ఇజ్రాయేలీలకుని మధ్య చీకటిని కలుగజేసి రప్పించి ఐగుప్తులందరినీ సముద్ర అగాధములు ముంచివేసినట్లుగా మరి ఒకసారి వారికి తెలియజేస్తూ అమోరీయులను జయించి వారి స్వాస్థ్యాన్ని మీరు మరి స్వాస్థ్యాన్ని మీరు పొందుకున్నట్లుగా కూడా మీరు చూశారు. ఇవన్నీ కూడా మీరు చూశారు. మోయాబు రాజును సిప్పోరు కుమారుడైన బాలాకు ఇజ్రాయేలీలందరినీ శపించడానికి బెయోరు కుమారుడైన బిలామును మరి పంపించగా మరి బిలాము ఇజ్రాయేలును శపింపక ఉండినట్లు నేను బిలాము యొక్క మొర వినకపోవటం వల్ల బిలాము ఎలోహిం వారు వినకపోవటం వల్ల బిలాము ఇజ్రాయేలును దీవించుతూనే వచ్చినట్లుగా మనము ఇవన్నీ కూడా మనము చూచాం. కాబట్టి ఇవన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇజ్రాయేలీలందరితో కూడా. ఈ చివరి అధ్యాయంలో కొన్నిటిని మనం తెలుసుకున్నాము. ఇంకా కొన్ని రేపటి వాక్య ధ్యానంలో తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ ఉన్న స్థితి ఏదైనప్పటికీ మార్చగలిగే తండ్రి మనకున్నాడు. కాబట్టి మన పితరుల ఎలా జరిగించాడు. కాబట్టి మనం ఉన్న పరిస్థితి నుంచి మార్పు చెందే లెక్కన మనము ప్రయత్నం చేయాలి. ఆ మార్పు ఏ విధంగా సాధ్యమవుతుందంటే, యెషూవ వారు ఇప్పుడు వచ్చారు కాబట్టి నీ కోసం నా కోసం ఆయన బలి అయ్యాడు. కాబట్టి ఆ యెషూవ వారిని మన రక్షణానుభవంలోనికి వచ్చినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి బాప్తిసం తీసుకున్నప్పుడు మనకు ఇలాంటివన్నీ కూడా మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. మన శత్రువులను మనం జయించగలుగుతాం. మన పరిస్థితులను మనం జయించగలం. మన అనారోగ్యమును మనము మరి ఆరోగ్యంగా మార్చుకోగలం. ఇవన్నీ కూడా చేసుకోవడానికి ఎలోహిం వారు మనకు సహాయం చేయగలరు. ఆయన మన హృదయంలో మనం చోటిచ్చినప్పుడు, ఆయన వాక్యాన్ని మనం చోటిచ్చినప్పుడు. కాబట్టి మన పితరులు ఆ విధంగా చేశారు. అందుకనే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తెరాహు విగ్రహారాధన చేశాడు, అన్య దేవతలను పూజించాడని. అలాంటి వారిని ఆయన మాట విని ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరించే వారిగా వారి మనస్సును మార్చాడు. కాబట్టి ఆయన విస్తరింపచేశాడు. నీ యొక్క పరిస్థితి నుంచి నీవు మార్పు చెందితే నిన్ను విస్తరింపచేస్తాడు. నీ ఇంట్లో కుటుంబంలో సమాధానం కలుగజేస్తాడు అని ఈ దినమున ఎలోహిం వారు నీకు నాకు మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్.